నేనైతే మటన్ చట్నీ వేయాలని మా ఆయన కిలో మటన్ తెచ్చాడు. అంటే దీని సపరేటు, మళ్ళీ సపరేట్ కూర ఇక్కడైతే వండుతున్న దీంట్లో. ఇది మటన్ చట్నీ వేస్తున్నా నేను. ఇదంతా దగ్గరికి ఇలా వాటర్లో పోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గరికి వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ అంతా పోవాలి. ఈ వాటర్ అంతా అంటే ఓన్లీ ఉప్పు ఒకటి వేయాలి దీంట్లో, ఉప్పు లైట్గా పసుపు వేయాలి. దాన్ని ఒక అరగంట పడుతుందేమో దగ్గరికి అయ్యే లోపల, అది గట్టిగా కావాలి. అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తా. హాయ్ అండి, మటన్ చట్నీకి ఫ్రై ఇలా చేసుకోవాలి. ఇలా ఫ్రై ఓకేనండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత చూద్దాం వీడియో. హాయ్ అండి, మటన్ చట్నీ రెడీ అయిపోయింది. దీంట్లో నిమ్మకాయ, యాలకులు, చెక్క పొడి వేయాలి. ఇక్కడ కరెంటు పోయింది, ఇక్కడ సమంగా అయితే వీడియో రావట్లేదు.